వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. అంతకుముందు టాపిక్లో మనం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి డిస్కస్ చేసాం. ఇప్పుడు కేంద్ర మంత్రి మండలి డిస్కస్ చేద్దాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేద్దాం? మంత్రి మండలి ప్రకరణలు, పదవీ కాలం, మంత్రి మండలి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే సంయుక్త బాధ్యత అంటే ఏంది, మంత్రి మండలి యొక్క ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంటే వ్యక్తిగత బాధ్యత ఏంటి, మంత్రి మండలి సంఖ్య, మంత్రులు వాటి రకాలు అంటే కేబినెట్ మంత్రులు, స్టేట్ మంత్రులు అంటే ఏంది, ఇన్ఛార్జ్ మంత్రులు అంటే ఏంది, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రకరణలు. 74(1) ప్రకారం భారత రాష్ట్రపతికి విధుల్లో సహాయపడడానికి ప్రధానమంత్రి అధ్యక్షత కలిగిన మంత్రి మండలి ఉంటుంది. ఈ మంత్రి మండలి సలహా మేరకే రాష్ట్రపతి తన విధులను నిర్వహిస్తాడు. ఇందాక రాష్ట్రపతి గురించి కూడా డిస్కస్ చేసేటప్పుడు ఈ పాయింట్ డిస్కస్ చేసాం. 74(2) ప్రకారం మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాను ఏ న్యాయస్థానంలో ప్రశ్నించకూడదు. రాష్ట్రపతి అనేవాడు ఖచ్చితంగా మంత్రి మండలి ఇచ్చిన సలహాను తూచా తప్పకుండా పాటించాలి. ఈ మంత్రులుగా కావాల అర్హతలు. మంత్రులుగా నియమించడానికి రాజ్యాంగంలో ప్రత్యేక అర్హతలు సూచించలేదు. పార్లమెంటులోని ఏదో ఒక సభల్లో సభ్యత్వం ఉండాలి. ఇక లాజిక్ ఏంటంటే, ఒక పాయింట్ ఏంటంటే, మంత్రిగా నియమింపబడే సమయానికి సభ్యత్వం లేకపోయినా ఏం కాదు. ఒకవేళ మంత్రిగా నియమింపబడిన తరువాత పదవి చేపట్టినప్పటి నుంచి 6 నెలల లోపల పార్లమెంటులో ఏదో ఒక సభకు సభ్యత్వం అయి ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు బిట్ అడిగాడు. సో సపోజ్ మోడీ గవర్నమెంట్ ఉంది. మోడీ గవర్నమెంట్ డైరెక్ట్గా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి డైరెక్ట్గా మంత్రిని చేసేయచ్చు, కేంద్ర మంత్రిని చేసేయచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అనే అతను కేంద్ర మంత్రిగా కావాలంటే పార్లమెంటు సభ్యులు అంటే పార్లమెంటులో అంటే లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ప్రజెంట్ సభ్యత్వం పొందక్కర్లేదు. మంత్రిగా అయిన తర్వాత నుంచి అంటే పదవి చేపట్టిన తర్వాత నుంచి 6 నెలల లోపల ఏదో ఒక దాంట్లో అంటే పార్లమెంటులో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం పొంది ఉండాలి, అంతే. అది లాజిక్ అన్నమాట. మంత్రులు ఏ సభల్లో అయినా ప్రసంగించవచ్చు. అంటే ఒక లోక్సభ నుంచి మంత్రి ఎన్నికైనా రాజ్యసభలో ప్రసంగించవచ్చు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి లోక్సభ నుంచి మంత్రి అయ్యాడు. అతను రాజ్యసభలో కూడా ప్రసంగించవచ్చు. కానీ ఓటింగ్ మాత్రం కిషన్ రెడ్డి ఓన్లీ లోక్సభలోనే వేయాలి. సో మంత్రులు అనే వాళ్ళు ఏ సభలో అయినా ప్రసంగించవచ్చు. అతను ఏ సభ నుంచి వచ్చినా కానీ, అంటే లోక్సభ నుంచి వచ్చినా రాజ్యసభలో ప్రసంగించవచ్చు, లోక్సభలో ప్రసంగించవచ్చు, రాజ్యసభ నుంచి వచ్చినా లోక్సభలో రాజ్యసభలో రెండింటిలో ప్రసంగించవచ్చు, పాల్గొనవచ్చు. కానీ ఓటింగ్ మటుకు ఏ సభలో చెందిన వాడైతే ఆ సభలోని వాళ్ళకే వేయాలన్నమాట. అంటే లోక్సభలో అయితే లోక్సభలో ఓటింగ్ వేయాలి, రాజ్యసభలో అయితే రాజ్యసభలో ఓటింగ్ వేయాలి. మంత్రి మండలి సంయుక్త బాధ్యత. ఇది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ కి బ్యాక్ బోన్ అనమాట. మంత్రి మండలి లోక్సభకు సంయుక్త బాధ్యత వహిస్తుంది. అంటే మంత్రి మండలి అందరూ సంయుక్తంగా లోక్సభకు బాధ్యత వహిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగారు. మంత్రి మండలి సంయుక్తంగా దేనికి బాధ్యత వహిస్తుంది? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి. ఆన్సర్ ఏంది? లోక్సభ. ఈ సంయుక్త బాధ్యత అంటే ఏంటంటే, లోక్సభలో విశ్వాసం ఉన్నంత వరకే ఈ మంత్రులంతా పదవిలో కొనసాగుతారు. అంటే లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకే కొనసాగుతారు అనమాట. ఒకవేళ లోక్సభలో విశ్వాసం కోల్పోతే అప్పుడు మంత్రి మండలి రద్దవుతుంది, ప్రభుత్వం రద్దవుతుంది. అంటే లోక్సభ విశ్వాసం అంటే జస్ట్ జనరల్గా చెప్తున్నాను, లోక్సభలో వాళ్ళు మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అంటే లోక్సభలో మెజారిటీ ప్రూవ్ చేసుకోకపోతే, ఒకవేళ లోక్సభలో వాళ్ళకి కావాల్సిన మెజారిటీ రాకపోతే, అంటే ఒక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, అంటే కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ రెండు ఉంటాయి అన్నమాట. కాన్ఫిడెన్స్ మోషన్ అంటే, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అంటే జనరల్గా ప్రతిపక్ష పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ ని ప్రవేశపెడుతుంది. నో కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పేసి. అప్పుడు కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ నెగ్గితే, అంటే వాళ్ళకి నిజంగా కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళు పదవిలో కొనసాగరు అనమాట, వెంటనే రద్దు అవుతుంది. లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకే వాళ్ళు పదవిలో కొనసాగుతారు. మంత్రి మండలి ఏదైనా ఒకరు డిసిషన్ తీసుకుంటే అది అన్నిటికీ నిర్ణయించబడి ఉండాలి. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి మంత్రులందరూ కట్టుబడి ఉండాలి. మంత్రి మండలి తన నిర్ణయాలను బహిరంగపరచరాదు.
నేను చెప్పాను పార్లమెంటరీ గవర్నమెంట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దే స్విమ్ ఆర్ సింక్ టుగెదర్. అంటే వాళ్ళు ఈత్తే అందరు కలిసి ఈత్తారు, లేకపోతే మునిగితే అందరు కలిసి మునుగుతారు. అలా మంత్రి మండలి సాధారణంగా అందరూ కలిసి డెసిషన్లు తీసుకుంటారు, విభేదించే వాళ్ళు ఉండరన్నమాట. ఒకవేళ ఏదైనా మంత్రి విభేదిస్తే అతను రాజీనామా చేయాలి ఖచ్చితంగా. 1953లో అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు విషయంలో ప్రభుత్వంతో విభేదించి రాజీనామా చేశాడు అనమాట. ఎగ్జాంపుల్ అదంతే జస్ట్. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ మంత్రి మండలి వ్యక్తిగత బాధ్యత. అంటే మంత్రి మండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. ఆర్టికల్ 75 ప్రకారం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే కేంద్ర మంత్రి అధికారంలో ఉంటాడు. విశ్వాసం కోల్పోయినప్పుడు రాష్ట్రపతిని తొలగించవచ్చు. సో మంత్రి మండలి సంయుక్తంగా లోక్సభకి బాధ్యత వహిస్తుంది. ఒక మంత్రి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తాడు అనమాట. మంత్రి మండలి సంఖ్య. మంత్రి మండలి సంఖ్య అనేది మౌలిక రాజ్యాంగంలో లేదు. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రి మండలి సంఖ్య నిర్ణయించారనమాట. సో మంత్రి మండలి సంఖ్య మొత్తం లోక్సభలో 15% మించకూడదు. ఇది 91వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు ఈ పాయింట్ అనేది. కేంద్రంలో మంత్రి మండలి సంఖ్య లోక్సభ సభ్యుల్లో 15% మించరాదు అని గరిష్ట పరిమితి పెట్టారు. అంటే లోక్సభ సభ్యుల సంఖ్య 545 కాబట్టి 87 మించరాదనమాట. సో మంత్రి మండలి ఎవరు నియమిస్తారు? మంత్రి మండలి ఎప్పుడు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తాడనమాట. మంత్రి మండలి వర్గీకరణ గురించి మౌలిక రాజ్యాంగంలో లేదు, కానీ మనం జనరల్ గా మంత్రి మండలి వర్గీకరణని చేస్తాం అనమాట. మన ట్రెడిషనల్ లో భాగంగా మంత్రి మండలి వర్గీకరణ చేస్తాం. అది నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేద్దాం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మంత్రులు రకాలు. మంత్రులు రకాలు అనే విభజన రాజ్యాంగంలో లేదనమాట. అంటే దీనికి రాజ్యాంగబద్ధత లేదు. పరిపాలన కోసం మనం విభజించుకున్నాం. వాళ్ళు క్యాబినెట్ మంత్రులు, స్టేట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు అని 3 రకాల మంత్రులు ఉంటారు. క్యాబినెట్ అనే పదము మౌలిక రాజ్యాంగంలో లేదనమాట. మౌలిక రాజ్యాంగం అంటే ఎప్పుడు చెప్పినా నేనేం చెప్పాను ప్రీవియస్ వీడియోస్ లో, మౌలిక రాజ్యాంగం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. అంటే 1950 జనవరి 26 రోజున క్యాబినెట్ అనే పదము లేదు. దీన్ని క్యాబినెట్ అనే పదంని ప్రకరణ 352 అంటే ఏంది? జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. ప్రకరణ 352లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో చేర్చారు. ఏమని చేర్చారు పాయింట్? మనము దీని గురించి జాతీయ అత్యవసర పరిస్థితి డిస్కస్ చేస్తాం, కానీ పాయింట్ ఏం చేర్చారంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి క్యాబినెట్ లిఖిత పూర్వకంగా రాష్ట్రపతికి ఇవ్వాలి. అంటే క్యాబినెట్ రైట్ అంటే రాసి ఎందుకు విధించాలి అని రాసి ఆ పత్రాన్ని రాష్ట్రపతికి విధిస్తే అప్పుడు దాన్ని బేస్ చేసుకుని రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తాడనమాట. సో అది ఎందుకు యాడ్ చేశారు, ఏ పాయింట్ యాడ్ చేశారు అనేది మామూలుగా 44వ రాజ్యాంగ సవరణ క్యాబినెట్ అనే పదాన్ని యాడ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, చాలా సార్లు అడిగారు. అసలు క్యాబినెట్ అంటే ఏంది? ఇంపార్టెంట్ మంత్రులు అంటే ఫారెన్ మినిస్టర్, రైల్వే మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఆర్థిక మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, అలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యత కలిగిన మినిస్ట్రీలన్నీ దీంట్లో భాగం అన్నమాట. ప్రధానమంత్రి నేతృత్వంలో ఉంటుంది క్యాబినెట్. క్యాబినెట్ లో రకాలు ఎప్పుడు బిట్లు అడగలేదు, బట్ జస్ట్ డిస్కస్ చేస్తున్నాను అంతే. ఇన్నర్ క్యాబినెట్ అంటే క్యాబినెట్ మంత్రుల్లో ముఖ్యమైన వాళ్ళు అనమాట. ఇప్పుడు క్యాబినెట్ మంత్రులు 10 మంది అంటే వాటిల్లో కూడా 4 ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదా. ఎవరెవరు? అమిత్ షా ప్రధానమంత్రి మోడీ అట్లాంటి వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు మెయిన్ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళు, అది ఇన్నర్ క్యాబినెట్ అంటారు. అంటే అంతరంగ క్యాబినెట్, కొంతమంది వ్యక్తుల సమూహం అంతరంగ. కిచెన్ క్యాబినెట్ అనేవి సమీప బంధువులు అంటే ఇందిరాగాంధీ టైంలో సంజయ్ గాంధీ అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు ఆ సమూహాన్ని కిచెన్ క్యాబినెట్ అంటారు అనమాట. అంటే సమీప బంధువులంతా డెసిషన్స్ తీసుకుంటే దానికి కిచెన్ క్యాబినెట్. షాడో క్యాబినెట్ అనే కాన్సెప్ట్ ఇంగ్లాండ్ లో ఉంది.
ఇండియాలో లేదు. షాడో క్యాబినెట్ అంటే ఏం లేదు. ఇప్పుడు పార్లమెంటరీ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. బీజేపీలో హోమ్ మినిస్టర్ ఎవరు చేస్తున్నారు? అమిత్ షా చేస్తుండు. అమిత్ షా చేస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ ఎలక్షన్స్ కి హోమ్ మినిస్టర్ ఈ క్యాండిడేట్, హోమ్ మినిస్టర్ శశి థరూర్ ఉంటాడు అని డిక్లేర్ చేస్తుంది అనమాట. పిఎం క్యాండిడేట్ రాహుల్ గాంధీ ఉంటాడు. అంటే ఇప్పుడు ఉన్న క్యాబినెట్ కి షాడో క్యాబినెట్ లాగా, ఇప్పుడున్న క్యాబినెట్ కి సేమ్ ప్లేస్ లో ఎవరెవరు ఉంటారో అనేది డిక్లేర్ చేస్తే అపోజిషన్ పార్టీ, అది షాడో క్యాబినెట్. చూడండి, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ పార్టీకి సమాంతరంగా తన ప్రభావాన్ని ప్రజలపైన చూపుతుంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న బలమైన ప్రతిపక్షం ఎన్నికలకు ముందుగానే తమ పార్టీ తరపున ప్రధానమంత్రి, మంత్రి ఎవరైతే మంత్రి పదవి చేపడతారో వాళ్ళ పేర్లు ప్రకటిస్తే అది షాడో క్యాబినెట్ అంటారు. ఈ పద్ధతి ఇంగ్లాండ్ లో ఉంది, ఇండియాలో లేదు. ఇండియాలో మొత్తం అయిపోయిందో డెసిషన్ తీసుకుంటారు. క్యాబినెట్ ప్రాముఖ్యతలు: అత్యున్నత నిర్ణాయక మండలి, అంటే ఏంటంటే హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ క్యాబినెట్ అనేది. చాలాసార్లు బిట్ అడిగాడు. బిలో ఇస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ క్యాబినెట్, కేంద్ర మంత్రి మండలి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, అట్లా సంథింగ్ క్యాబినెట్ అన్నమాట. కేంద్ర ప్రభుత్వంలో అన్ని నియామకాలు క్యాబినెట్, అంటే నియామకాలు మొత్తం మ్యాక్సిమం క్యాబినెట్ డెసిషన్ మీద జరుగుతాయి అనమాట. రాష్ట్రపతికి మెయిన్ సలహాలు ఇచ్చేది క్యాబినెట్. క్యాబినెట్ గురించి ప్రముఖులు ఏమన్నారు? క్యాబినెట్ అనేది లెజిస్లేటివ్ ని ఎగ్జిక్యూటివ్ ని కలిపే ఒక వారధి లాంటిది. అంటే శాసనశాఖను కార్యనిర్వహణ శాఖను కలిపే ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట. క్యాబినెట్ అనేది అది బేగ్ హార్ట్ అన్నాడు. క్యాబినెట్ అనేది స్టీరింగ్ కి ఉన్న స్టీరింగ్ వీల్ లాంటిది. అంటే ప్రభుత్వం అనే నావకు క్యాబినెట్ అనేది స్టీరింగ్ వీల్. అంటే ప్రభుత్వం అనేది ఒక షిప్ అనుకుంటే ఆ షిప్ కి స్టీరింగ్ క్యాబినెట్. రామ్సే మ్యూర్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు బిట్టాడు గారు దీని మీద. రామ్సే మ్యూర్ అన్నాడు అనమాట. క్యాబినెట్ అనేది ప్రభుత్వానికి మూలస్తంభం, లోవెల్ అన్నాడు. క్యాబినెట్ అనేది ప్రభుత్వ విధానాలకు అయస్కాంతం లాంటిది, గ్లాడ్ స్టోన్ అన్నాడు, ఎప్పుడు పెట్టివ్వలేదు. స్టీరింగ్ వీల్ లాంటిది అనేది ఇంపార్టెంట్. ఎవరన్నారు? రామ్సే మ్యూర్. నెక్స్ట్ డిప్యూటీ మంత్రులు. ఈ క్యాబినెట్ మంత్రులు సహాయపడడానికి డిప్యూటీ మంత్రులు నియమిస్తారన్నమాట. వీళ్ళ స్వయం ప్రతిపత్తి ఉండదు. కానీ ఇప్పుడు డిప్యూటీ మంత్రులు ఎవరిని నియమించట్లేదు అనమాట. నెక్స్ట్ స్టేట్ మంత్రులు. ఇది ఇప్పుడు అమల్లో ఉంది. స్టేట్ మంత్రులు నియమిస్తారు. స్టేట్ మంత్రులు అంటే ఒక మినిస్ట్రీకి ఎక్కువ పనులు ఉన్నప్పుడు సహాయం చేయడానికి స్టేట్ మంత్రులు నియమిస్తారు అనమాట. వీళ్ళకు ఇండిపెండెంట్ ఇన్ఛార్జ్ ఇవ్వచ్చు, లేకపోతే వీళ్ళకి క్యాబినెట్ కి అటాచ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ప్రొఫెసర్ కాదు, జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనుకోండి. మురళీధరన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ మినిస్టర్ అనమాట. సో మురళీధరన్ అనమాట. అట్లాంటి స్టేట్ మంత్రుల్ని ఉంటారనమాట. అంటే స్టేట్ మంత్రులు అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సహాయం చేయడానికి మురళీధరన్ కూడా ఇచ్చాడు. అతను మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ మినిస్టర్ అంటారన్నమాట. కేంద్రంలో కొన్ని శాఖలను స్టేట్ మంత్రులు స్వతంత్రంగా నిర్వహిస్తూ విధి నిర్వహణలో నేరుగా ప్రధానికి జవాబుదారీగా ఉంటారు. అంటే కొన్ని క్యాబినెట్ కి అటాచ్ చేయొచ్చు, కొన్ని విడిగా ఉండొచ్చు అనమాట స్టేట్ మంత్రులు. నెక్స్ట్ పార్లమెంటరీ కార్యదర్శులు. వీళ్ళనే మినిస్టర్స్ అండర్ ట్రైనింగ్ అంటారు. అంటే మినిస్టర్ కి సహాయం చేస్తుంటారు అనమాట. మంత్రిమండలిలో అంతర్భాగం వీళ్ళు. కానీ ఈ పద్ధతి పార్లమెంటరీ కార్యదర్శులు అనే సిస్టమ్ ఇప్పుడు లేదనమాట, పాతప్పుడు ఉండేదన్నమాట. అంతకు ముందు స్లైడ్ లో మనం మంత్రి మండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రధానమంత్రి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే ప్రధానమంత్రికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి సంబంధం ఏంది డిస్కస్ చేద్దాం. సో పార్లమెంటరీ వ్యవస్థలో ముఖ్య లక్షణం ఏంది? పార్లమెంటరీ వ్యవస్థలో ముఖ్య లక్షణం 2 రకాలైన అధికారులు ఉంటారు. ఒకరు నామమాత్రం అధికారి, ఇంకొకరు వాస్తవ అధికారి. నామమాత్రపు అధికారి ఎవరు? రాష్ట్రపతి. వాస్తవ అధికారి ఎవరు? ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రి మండలి. ప్రధానమంత్రి కూడా కాదు, ప్రధానమంత్రి అధ్యక్షత గల మంత్రి మండలి. ఇదే పాయింట్ ఇక్కడ రాశాను. సో ప్రధానమంత్రి, మంత్రి మండలి వివిధ అంశాలు. ప్రధానమంత్రి యొక్క ప్రకరణలు, అతని రాజ్యాంగ స్థానం, మంత్రి మండలి నియామకం, ప్రధానమంత్రి నియామకంలో రాష్ట్రపతి పాత్ర, ప్రధానమంత్రి అర్హతలు, ప్రధానమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం, ఎలా తొలగిస్తారు, అతని విధులు, ప్రధానమంత్రి పదవి మీద ఎవరెవరు ఏమేమి చేశారు, వ్యాఖ్యానాలు, అవి డిస్కస్ చేద్దాం.
రాజ్యాంగ స్థానం 5వ భాగంలో 74, 75, 78 ప్రకరణలు ప్రధానమంత్రికి మంత్రి మండలికి గల సంబంధాన్ని తెలియజేస్తాయి. సో 74 ఇప్పటికే చాలా సార్లు చదివావు, మళ్ళీ ఒకసారి చదువు. 74 1 ప్రకారం ఏంది? రాష్ట్రపతికి విధుల సహాయంలో అంటే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించడానికి మంత్రి మండలి సహాయం చేస్తుంది. మంత్రి మండలి యొక్క సలహాను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తుంది. అంటే మంత్రి మండలి ఇచ్చిన సలహాలు తప్పనిసరిగా రాష్ట్రపతి పాటించాలి అని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు. చూడండి, రాజ్యాంగ సవరణ ద్వారా షల్ అనే పదం చేర్చడం వల్ల రాష్ట్రపతి మంత్రి మండలి సలహా మేరకే తన విధులు నిర్వహించాలి. ఎవరు చేసింది? ద గ్రేట్ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ 1976లో చేసింది అనమాట. తర్వాత 1978 జనతా పార్టీ వచ్చింది, 44వ రాజ్యాంగ సవరణ చేసింది. ఇది అంతకుముందు స్లైడ్లో డిస్కస్ చేసాం ఆల్రెడీ. 44వ రాజ్యాంగ సవరణ మంత్రి మండలి ఇచ్చిన సలహాను రాష్ట్రపతి మీరు పునర్పరిశీలించండి, అంటే మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేయండి, మళ్ళీ ఒకసారి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చేయండి అని సలహాను తిరిగి పంపవచ్చు. కానీ మంత్రి మండలి అదే సలహాను మళ్ళీ పంపిస్తే ఈసారి తప్పకుండా ఆమోదం తెలపవలసి ఉంటుంది. ప్రకరణ 74(2) ప్రకారం మంత్రి మండలి ఏ సలహా రాష్ట్రపతికి ఇస్తుందో ఆ సలహా మీద న్యాయస్థానాలను ప్రశ్నించడానికి వీలు లేదు. ఇందా డిస్కస్ చేసిన పాయింట్, అందుకని స్కిప్ చేస్తున్నాను. ప్రధానమంత్రి మంత్రి మండలి నియామకం ప్రకరణ 75 ప్రకారం 75(1) నుంచి 75(5) వరకు డిస్కస్ చేద్దాం మనం. ఆర్టికల్స్ అడగకపోయినా కానీ దాంట్లో ఉన్న టాపిక్స్ ఇంపార్టెంట్. 75(1) ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. అలాగే ప్రధానమంత్రి సలహా తీసుకొని మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తాడు. చూడండి, ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను రాష్ట్రపతి చేత నియమించబడతారు. అంటే ప్రధానమంత్రి వచ్చేసి ఇతన్ని హోమ్ మినిస్టర్ గా పెట్టు అంటే రాష్ట్రపతి హోమ్ మినిస్టర్ పెట్టాల్సిందే. ఇతన్ని నువ్వు పర్యావరణ మినిస్టర్ గా పెట్టు అంటే రాష్ట్రపతి పర్యావరణ మినిస్టర్ గా పెట్టాల్సిందే. ఇతనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ మినిస్ట్రీ అంటే అగ్రికల్చర్ మినిస్టర్. అంటే మంత్రి మండలి యొక్క మొత్తం ఎవరెవరు ఏ పోర్ట్ఫోలియోలో ఉండాలని నిర్ణయించేది ప్రధానమంత్రి. కేంద్ర మంత్రి మండలి సంఖ్య ప్రధానమంత్రి కలిపి లోక్సభలో 17% మించరాదు. ఇది 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. ఆల్రెడీ నేను ముందు స్లైడ్ లో డిస్కస్ చేశాను. నెక్స్ట్ 75(1)A ప్రకారం ఇది. 75(1)B ప్రకారం పార్టీ ఫిరాయింపుల చట్టం, ఇంగ్లీష్ లో యాంటీ డిఫెక్షన్ లా అంటారు, ADL, యాంటీ డిఫెక్షన్ లా. ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1985 ఎవరి గవర్నమెంట్ లో ప్రవేశపెట్టారు? రాజీవ్ గాంధీ గవర్నమెంట్ లో ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారు? ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ గుర్తుతో గెలిచి వేరొక పార్టీకి జంప్ అవుతున్నారు అనమాట. అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి యాంటీ డిఫెక్షన్ లా లేదా పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రవేశపెట్టారు. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హుడైతే అతను మంత్రిగా కొనసాగడానికి వీలు లేదు అని ఆర్టికల్ 75(1)B లేదా ప్రకరణ 75(1)B చెప్తుంది అనమాట. యాంటీ డిఫెక్షన్ లా మనం నీట్ గా డిస్కస్ చేస్తాము నెక్స్ట్ క్లాసెస్ లో. సో దాని గురించి పెద్ద డీప్ గా ఇప్పుడు అవసరం లేదు. 75(2), 75(3). 75(2) ప్రకారం ఏంటంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే ప్రధానమంత్రి మంత్రి మండలి తమ పదవుల్లో కొనసాగుతారు. అంటే ఇది నథింగ్ బట్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మంత్రి మండలి వ్యక్తిగత బాధ్యత అంటే మంత్రులందరూ వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి, మంత్రులందరూ సంయుక్తంగా లోక్సభకు బాధ్యత వహించాలి. అది 75(3). మంత్రులందరూ సంయుక్తంగా లోక్సభకు బాధ్యత వహించాలి. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ పాయింట్స్ మొత్తం. అయితే ప్రకరణంతో కలిపి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అంతే. ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి చేపిస్తాడు 75(4) ప్రకారం. మంత్రులు ఇది కూడా డిస్కస్ చేసాం. ఎవరినైనా మంత్రిని నియమించవచ్చు, మంత్రిగా నియమించవచ్చు. అంటే పార్లమెంటులో సభ్యుడు కాని వ్యక్తిని కూడా మంత్రిగా నియమించవచ్చు. కానీ అతను పదవి చేపట్టినప్పటి నుంచి 6 నెలల లోపల పార్లమెంట్ లో ఏదో ఒక సభలో సభ్యుడిగా కావాలి. ఆల్రెడీ బీజేపీ పవన్ కళ్యాణ్ ని ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు స్లైడ్ లో. 75(6) ప్రకారం జీతభత్యాలను అంటే మంత్రుల జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది అంతే.
జస్ట్ ఒక గమనిక యాడ్ చేశాను బిట్టుబడుద్దని చెప్పేసి. రాజ్యాంగ రీత్యా అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ రాష్ట్రపతి అయితే ప్రధానమంత్రి అధ్యక్షత మంత్రి మండలి వాస్తవ అధికారాలు కలిగి ఉంటారు. ఆల్రెడీ డిస్కస్ చేసింది చాలాసార్లు. భారతదేశంలో బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. బ్రిటిష్ తరహా పార్లమెంటరీ అంటే బ్రిటిష్ నుంచి కాపీ చేసింది అనమాట. దీన్నే వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటారు. మనం వెస్ట్ మినిస్టర్ మోడల్ ని ఫాలో అవుతున్నాం. మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంటరీ సిస్టమ్ బ్రిటిష్ పార్లమెంట్ అని చాలా సార్లు మీకు చెప్పాను. సో ఇంకోసారి ఆ పాయింట్ ని జస్ట్ కవర్ చేశాను అంతే. నెక్స్ట్ ప్రధానమంత్రి నియామకం. ప్రధానమంత్రిని ఫస్ట్ ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఇంపార్టెంట్ పెట్టింది. ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. మంత్రి మండలి ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. మంత్రి మండలి ఎవరిని సలహా మేరకు నిర్ణయిస్తారు? ప్రధానమంత్రి. సింపుల్ లాజిక్, జస్ట్ ఒకసారి చదివితే గుర్తుంటుంది అంతే. సో ప్రధానమంత్రిని ఎవరిని నియమించాలి రాజ్యాంగంలో ప్రత్యేకమైన ప్రక్రియ అంటూ లేదు. జనరల్గా ఏంటంటే ఏదైనా పార్టీ గెలిస్తే ఆ పార్టీ యొక్క నాయకుడిని, అంటే ఇప్పుడు బీజేపీ గెలిస్తే ఆ పార్టీ నాయకుడు ఎవరు? నరేంద్ర మోడీ. అలాంటి వాళ్ళు నియమిస్తారన్నమాట అంతే. లోక్సభలో ఏ రాజకీయ పార్టీకి ప్రధానంగా మెజార్టీ సాధించిన రాజకీయ పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ఒకవేళ మెజార్టీ సీట్లు ఏ పార్టీ సాధించకపోతే అప్పుడు రాష్ట్రపతి తన విచక్షణ మీద నిర్ణయించవచ్చు అనమాట. జనరల్గా ఏం చేస్తారంటే ఏది స్థాపించకపోతే ఏదైతే అతనికి అనిపిస్తుందో అతను నియమించి మెజారిటీ నిరూపించుకోమని కోరతాడు అనమాట. సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ కి ఒక కూటమిలాగా మార్పడి ఎక్కువ సీట్లు వచ్చాయి అని రాష్ట్రపతి భావిస్తే ఇప్పుడు రాహుల్ గాంధీని పిలిచి నువ్వు ప్రధానమంత్రిగా ఉండు, కానీ ఫస్ట్ నీ మెజారిటీ నిరూపించుకో, నీకు ఎక్కువ రాలేదు అంటే ఏ పార్టీకి కరెక్ట్ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే నువ్వు నిరూపించుకో అని చెప్పి రాష్ట్రపతి ఎవరినో ఒకరిని ప్రధానమంత్రిగా ఎన్నిక చేసి వాళ్ళు నిరూపించుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు మెజారిటీ నిరూపించలేకపోతే వాళ్ళు మంత్రి మండలి రద్దు అవుతుంది ఆటోమేటిక్గా. చూడండి 2004, 2009లో మన్మోహన్ సింగ్ లోక్సభలో సంపూర్ణ మెజారిటీ లేకుండానే ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. అంటే కాంగ్రెస్ కి సంపూర్ణ మెజారిటీ లేదు, కాంగ్రెస్ కి చాలా మంది ఎయిడ్ ఇచ్చారు. యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. ఈ అలయన్స్ ద్వారా డిఎంకే పార్టీ వీళ్ళంతా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి జస్ట్ నిలబడింది అనమాట. ప్రధానమంత్రిగా కావడానికి కావాలి అర్హతలు. ప్రధానమంత్రిగా కావడానికి ప్రత్యేక అర్హతలు ఏం లేదు. మామూలుగా మంత్రిగా కావడానికి ఏ అర్హతలు ఉంటాయో అదే అర్హతలు ప్రధానమంత్రిగా కావడానికి కావాలన్నమాట. మంత్రిగా కావాలంటే ఏ అర్హతలు ఉండాలి? మంత్రిగా ఎవరినైనా రోడ్ సైడ్ పోయేవాడిని కూడా నియమించవచ్చు. కాకపోతే నియమించిన 6 నెలల లోపల అతను పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యత్వం తీసుకోవాలి అనమాట. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా వర్తిస్తుంది, పెద్దగా ఏమీ లేదు అక్కడ. సాధారణంగా ప్రధానమంత్రిని లోక్సభ నుంచే ఎన్నుకుంటారన్నమాట, కానీ కొన్ని కేసుల్లో రాజ్యసభ నుంచి తీసుకుంటారు. ఎప్పుడెప్పుడు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇందిరాగాంధీని రాజ్యసభ నుంచి ఎన్నికైంది. మొట్టమొదటి రాజ్యసభ నుంచి ఎన్నికైన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. నెక్స్ట్ దేవగౌడ, ఐకే గుజరాల్, మన్మోహన్ సింగ్ గ్రేట్. మన్మోహన్ సింగ్ ఏ రాజకీయ నేపథ్యం లేకుండా అతను ఒక ఎకనమిస్ట్ గా వచ్చేసి సపర్యలు చేసి ఎకనమిస్ట్ నుంచి మళ్ళీ తర్వాత రాజ్యసభ సీటు పొంది రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు మన్మోహన్ సింగ్. సో వీళ్ళందరూ రాజ్యసభ నుంచి ఎన్నికయ్యారు. జనరల్ గా లోక్సభ నుంచి ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి? గాంధీనగర్ నుంచి, వారణాసి నుంచి, రెండింటి నుంచి ఎన్నికయ్యాడు అనమాట. అలా జనరల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి. జగన్ ఉన్నాడు, జగన్ పులివెందుల నుంచి. అలా జనరల్ గా వాళ్ళు ఎన్నికైన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఎన్నికైన వాళ్ళకే ఎక్కువ పవర్ వెయిట్ ఉంటుందని చెప్పేసి ప్రజల్లో కూడా నమ్మకం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రధాని పదవీ కాలం. ప్రధాని పదవీ కాలమైన ఎవరి పదవీ కాలమైనా 5 సంవత్సరాలే. మనం 5 సంవత్సరాలు అన్నా కానీ లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకే ఉంటారన్నమాట. అది అంటే లోక్సభలో మెజారిటీ పడిపోతే వాళ్ళు రాజీనామా చేయవలసి ఉంటుంది అంతే. ప్రధానమంత్రి ఇతర మంత్రుల జీతభత్యాల్ని పార్లమెంట్ నియమిస్తుంది. ప్రస్తుతం 1,60,000. ప్రధానమంత్రికి కానీ మంత్రి మండలికి కానీ జీతం 1,60,000. ప్రకరణ 78 మోస్ట్ ఇంపార్టెంట్. ప్రకరణ 78 ప్రకారం రాష్ట్రపతికి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి
ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలను ప్రధానమంత్రి తెలియజేయాలి. అంటే ప్రధానమంత్రి సింపుల్‌గా ప్రధానమంత్రి పిఎం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ప్రధానమంత్రి అనేవాడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి సో ఇక్కడ ఇయ్యాలి పిఎం అనేది. సరే ఎట్లైనా ఒకటే. ప్రధానమంత్రి అనేవాడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వారధిలా వ్యవహరిస్తాడు అంతే. అంటే ఏంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకునే నిర్ణయాలు గాని, లేకపోతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు గాని, ప్రభుత్వానికి సంబంధించిన విధులు, విధానాలు అన్నీ ప్రధానమంత్రి ఆర్టికల్ 78 ప్రకారం రాష్ట్రపతికి చేరవేస్తాడు. చేరవేయడం అతని బాధ్యత. చూడండి. ప్రకరణ 78 ప్రకారం రాష్ట్రపతికి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయటం ప్రధానమంత్రి బాధ్యత. కేంద్ర మంత్రిమండలి తీసుకునే నిర్ణయాన్ని ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేస్తాడు. ప్రభుత్వానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని రాష్ట్రపతికి ప్రధానమంత్రి తెలియజేస్తాడు. సో ఏదైనా ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్‌తో లింక్ కలిగి ఉంటాడు. ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో లింక్ కలిగి ఉంటాడు. ప్రధానమంత్రిని తొలగించే విధానం. ఒకవేళ ప్రధానమంత్రి ఇప్పుడు నరేంద్ర మోడీ నాకు అసలు పాల్గొనడం ఇష్టం లేదు, నేను రాజకీయాల్లో రిటైర్డ్ అవుతాను అని ఒక రాజీనామా చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. సో ప్రధానమంత్రి రిజైన్ చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. అసలు గవర్నమెంటే ఉండదు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయన్నమాట. చూడండి. ప్రధానమంత్రి మంత్రిలో కొనసాగడానికి ఇష్టపడచ్చో రాష్ట్రపతికి రాజీనామా రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తాడు. అంటే ప్రధానమంత్రి రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తాడు? రాష్ట్రపతికి సమర్పిస్తాడు. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రి మండలి స్వతహాగా రద్దవుతుంది. అంటే ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రులు ఎవరు ఏమనరు, గవర్నమెంటే రద్దయిపోతుంది అనమాట. జనరల్ గా పార్లమెంటరీ సిస్టంలో ఈ పరిస్థితుల్లో మంత్రి మండలి కానీ గవర్నమెంట్ కానీ రద్దవుతుంది. ఎప్పుడెప్పుడు? చాలా ఇంపార్టెంట్ ఈ 4 పాయింట్స్. లోక్సభలో మంత్రి మండలిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు. అవిశ్వాస తీర్మానం అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది అపోజిషన్ పార్టీ పెడుతుంది అనమాట. లేకపోతే ఎవరైనా ప్రవేశపెట్టచ్చు. అపోజిషన్ లో ఎవరైనా ప్రవేశపెట్టచ్చు. జనరల్ గా వాళ్ళు ప్రవేశపెడతారు అనమాట. ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ గానీ నెగ్గితే, అంటే నో కాన్ఫిడెన్స్ అంటే రాజ్యసభలో, లోక్సభలో వాళ్ళకి అంటే విశ్వాసం లేదు. నెగ్గితే అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ నెగ్గితే అంటే విశ్వాసం లేదు అని మీనింగ్. లోక్సభలో విశ్వాసం లేదు అని తెలిపితే విశ్వాసం లేదు అని రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది. అయితే లోక్సభలో విశ్వాస తీర్మానం నెగ్గలేదు. చూడండి. లోక్సభలో విశ్వాసం పొందగోరిన తీర్మానానికి మెజారిటీ లభించినప్పుడు. అంటే లోక్సభలో విశ్వాసం లేకపోయినా గానీ, విశ్వాసం ప్రూవ్ చేసుకునే తీర్మానం పాస్ కాకపోయినా గానీ, లేకపోతే అవిశ్వాస తీర్మానం పాస్ అయినా ఈ 2 అప్పుడు లోక్సభలో ద్రవ్య బిల్లు రిజెక్ట్ చేసినప్పుడు, అంటే ద్రవ్య బిల్లు లోక్సభలో రిజెక్ట్ అయినప్పుడు బడ్జెట్ పై కోత తీర్మానం, ఇవన్నీ బడ్జెట్ లో చదువుతాం. బడ్జెట్ పై కోత తీర్మానం నెగ్గినప్పుడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. ధన్యవాదం అంటే థ్యాంక్స్ మోషన్ అన్నమాట. ఈ థ్యాంక్స్ మోషన్ వీగిపోయినప్పుడు ఈ మోషన్స్ అన్ని చదువుతాం. అడ్జోర్న్మెంట్ మోషన్ అంటే ఏంది, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంది, సెన్స్యూర్ మోషన్ అంటే ఏంది, ఇవన్నీ చదువుతాం మోషన్స్. రాష్ట్రపతి ప్రసంగానికి రాష్ట్రపతి ప్రతి ఇయర్ ప్రసంగం స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే రాష్ట్రపతి ప్రసంగంతోనే ప్రతి ఇయర్ స్టార్ట్ అవుతుంది. అటువంటి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ఒక తీర్మానాన్ని పాస్ చేస్తారు. అంటే థ్యాంక్స్ తెలుపుతూ ఒక తీర్మానాన్ని పాస్ చేస్తారన్నమాట. ఆ తీర్మానం కానీ ఓడిపోతే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ అనేది పడిపోతుంది అనమాట. ఈ 5 కండిషన్లప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది. ఎప్పుడెప్పుడు? అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు, మంత్రి మండలిపై పెట్టే అవిశ్వాస తీర్మానం నెగ్గితే, లేకపోతే విశ్వాస తీర్మానం ఓడిపోతే, లేకపోతే ద్రవ్య బిల్లు తిరస్కరించిన, కోత తీర్మానం బడ్జెట్ పై కోత తీర్మానం నెగ్గినప్పుడు గానీ, రాష్ట్రపతి ప్రసంగానికి ఇచ్చే తీర్మానము వీగిపోయినప్పుడు, ఈ అన్ని సందర్భాల్లో గవర్నమెంట్ పడిపోతుంది అనమాట. అవి గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి అధికారాలు. స్పెషల్ గా అధికారాలు ఏముండవు. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన పాయింట్ లో కవర్ అవుతాయి ఆల్మోస్ట్. మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి అధిపతి. కరెక్టే కదా. దేశానికి అధిపతి రాష్ట్రపతి, ప్రభుత్వానికి అధిపతి ప్రధానమంత్రి. అనేక అధికారాలు ఉంటాయి.
ప్రధానమంత్రి మంత్రిమండలి అధికారం, అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి విషయంలో అనమాట. మంత్రిమండలి ఎంపికలో ప్రధానమంత్రి అంతిమాధికారం. అంటే మంత్రిమండలి చెప్పాను కదా ఇందాక, ఇతన్ని హోమ్ మినిస్టర్ చేయి, ఇతన్ని అగ్రికల్చర్ మినిస్టర్ చేయని ప్రధానమంత్రి చెప్తారు రాష్ట్రపతికి. మంత్రులకు శాఖలను కేటాయిస్తాడు. మంత్రిమండలికి అధ్యక్షత ప్రధానమంత్రి వహిస్తాడు. మంత్రిమండలికి అధ్యక్షత ఎవరు వహిస్తారు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లేకపోతే లోక్సభ చైర్మన్ అని ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి రాస్తారు అనమాట. అసలు ఇవ్వచ్చు బిట్స్ ఎలా ఇస్తారో డిస్కస్ చేయడం వల్ల మీకు అర్థమవుతుంది టాపిక్ క్లియర్ కట్ గా. మంత్రులు రాజీనామా చేయమని కోరుతాడు, లేకపోతే రాష్ట్రపతికి సలహా ఇచ్చి ఇతను తీసేయి, ఇతను పనిచేయట్లేదు అని చెప్తాడు అనమాట. అంతే. రాష్ట్రపతికి మంత్రిమండలి సంధానకర్తగా వ్యవహరిస్తాడు. ఇందాక చెప్పాను కదా ప్రకరణ 78 ప్రకారం, ఇందాక టాపికే చెప్పాను, మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. లోక్సభ నాయకుడు, జనరల్ గా ప్రధానమంత్రి లోక్సభలో హెడ్ గా ఉంటాడు. నరేంద్ర మోడీ ఎగ్జాంపుల్ చెప్పాను. లోక్సభలో ప్రధాన వక్తగా ఉంటాడు. ప్రధాని సలహా మేరకే రాష్ట్రపతి లోక్సభను రద్దు చేస్తాడు. ప్రధానమంత్రి రిజైన్ చేస్తే గవర్నమెంటే పడిపోతుంది. ప్రధానమంత్రి లోక్సభను రద్దు చేయాలంటే ప్రధానమంత్రి సలహా ఇస్తే రాష్ట్రపతి లోక్సభను రద్దు చేస్తాడన్నమాట. రాష్ట్రపతి సలహాలు ఇస్తాడు అంతే. ప్రధానమంత్రి ఇతర అధికారాలు, వీటన్నిటికీ హెడ్ గా ఉంటాడు. ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. వేటికి హెడ్ గా ఉంటాడు ప్రధానమంత్రి? డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు వీటి మీద. ప్లానింగ్ కమిషన్ కి అధ్యక్షుడు ఎవడు? ప్రధానమంత్రి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం. ఎన్డీసీ అంటే జాతీయ అభివృద్ధి మండలి, వీటికి అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. ఈ రెండు సంస్థలు ఇప్పుడు లేవు, వీటి స్థానంలో నీతి ఆయోగ్ తెచ్చారు. మనము రాజ్యాంగేతర చట్టేతర సంస్థల్లో వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం అనమాట. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. అంతర్రాష్ట్ర మండలి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. జాతీయ నైపుణ్యత అభివృద్ధి మండలి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. జాతీయ జలవనరుల మండలి, విపత్తు నిర్వహణ మండలి. సో వీటన్నిటికీ అధ్యక్షుడు ప్రధానమంత్రి అన్నమాట. బిట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా క్యాబినెట్ కమిటీలని కొన్ని కమిటీలు ఉంటాయి. అంటే క్యాబినెట్ కొన్ని వ్యవహారాల మీద కమిటీలను ఏర్పాటు చేస్తున్నమాట. వాటిని క్యాబినెట్ కమిటీలు అంటారు. ప్రస్తుతం 8 కమిటీలు ఉన్నాయి క్యాబినెట్ కమిటీలు. తర్వాత స్లైడ్ లో క్యాబినెట్ కమిటీలు డిస్కస్ చేస్తాం. ఈ క్యాబినెట్ కమిటీల్లో రాజకీయ వ్యవహారాల కమిటీకి, అంటే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి, నియామకాల క్యాబినెట్ కమిటీకి, మరియు అంతర్జాతీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. అనిరా అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే రా అని గుర్తుపెట్టుకోండి. రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, నియామకాల క్యాబినెట్ కమిటీ, అంతర్జాతీయ వ్యవహారాల క్యాబినెట్ కి, ఈ 3 క్యాబినెట్ కమిటీలకి చైర్మన్ గా ప్రధానమంత్రి ఉంటాడు అనమాట. సో ప్రధానమంత్రి పై ముఖ్యులు చేసిన వ్యాఖ్యానాలు మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని చదవాలి ఇవి. సో వీటిలో ఇంపార్టెంట్ ఉండేవి, ఇంపార్టెంట్ లేనివి ఇది ఒక్కట్లేదు అంతే. లాస్ట్కి చెప్పింది ఎప్పుడు నాకు తెలిసి అయితే ఎప్పుడు అడగలేదు. లాస్ట్కి చెప్పింది, మిగిలిన అన్ని అడిగారు. ఫస్ట్ అంబేద్కర్ ఏం చెప్పాడు? మోస్ట్ ఇంపార్టెంట్ అంబేద్కర్, భారత ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షునితో పోల్చాలి, అని చెప్తున్నాడు. అప్పుడే అది కరెక్ట్ గా ఉంటుంది అని చెప్తాడు. ప్రధానమంత్రి సూర్యుడు అయితే సూర్యుని చుట్టే గ్రహాలే మంత్రులు. ప్రధానమంత్రి సన్ అయితే మెర్క్యూరీ, వీనస్ అట్లాంటివన్నీ మంత్రులు అనమాట. అదే ఐవర్ జెన్నింగ్స్. రాజ్యం అనే నౌకకు ప్రధానమంత్రి కెప్టెన్. రాజ్యం అనేది అంటే స్టేట్ అనేది ఒక నౌక అంటే షిప్ అనుకుంటే కెప్టెన్ ఎవరు? ప్రధానమంత్రి. రాజ్యం అనే నౌకకు ప్రధానమంత్రి చోదక చక్రం లాంటి వాడు, అంటే స్టీరింగ్ వీల్ అంటారు అన్నమాట దాన్ని. ప్రధానమంత్రి మొదట్లో సమానుడైనా సరే, ప్రధానమంత్రి మొదట్లో ఫస్ట్ టైం అనేది ఈక్వల్స్ అంటారు అనమాట. ప్రధానమంత్రి ఫస్ట్ టైం అనేది ఈక్వల్స్ అంటే అందరూ ఈక్వలే, కానీ అతడు మొదటి వాడు. దాంట్లో మొదట్లో ప్రధానమంత్రి అందరితో పాటు ఉండేవాడు, కానీ పోను పవర్స్ పెరిగి చుక్కల్లో చంద్రుడయ్యాడని హెర్బర్ట్ మారిసన్ చెప్తాడు. రాడు మార్లే అని చెప్తాడు, స్టోన్ ఆఫ్ ది క్యాబినెట్ అని చెప్తాడు. ఫస్ట్ అమంగ్ ది ఈక్వల్స్, లార్డ్ మార్లే అది ఫస్ట్ అమంగ్ ది ఈక్వల్స్ అని కూడా చెప్తాడు అనమాట. అది అంటే అందరూ ఈక్వలే, కానీ అతను ఫస్ట్, అంతే.
సో ప్రధానమంత్రి మీద వ్యాఖ్యలు ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాబినెట్ కమిటీలు, క్యాబినెట్ సచివాలయం. క్యాబినెట్ అంటే చెప్పా కదా, సో క్యాబినెట్ అంటేనే ఇంపార్టెంట్ అని అర్థం. క్యాబినెట్ అంటే ఏంటంటే ముఖ్యమైన మంత్రులు క్యాబినెట్ లో వస్తారు. అంటే హోం మంత్రి, ఆర్థిక మంత్రి, ఇంకా అగ్రికల్చర్ మినిస్టర్, అట్లా 8-9 మంత్రులు క్యాబినెట్ లోకి వస్తారన్నమాట. ఈ క్యాబినెట్ యొక్క పని భారాన్ని తగ్గించడానికి క్యాబినెట్ కమిటీలు ఏర్పాటు చేశారన్నమాట. ఈ క్యాబినెట్ కమిటీలు రాజ్యాంగంలో లేదు, సాంప్రదాయం ప్రకారంగా ఏర్పాటు చేస్తారన్నమాట. పార్లమెంటు వ్యవహారాల నియమాల ప్రకారం వీటిని ఏర్పాటు చేశారు. వీటిని ప్రధానమంత్రి ఏర్పాటు చేస్తారన్నమాట. ఒక్కొక్క క్యాబినెట్ కమిటీలో 3-8 మంది సభ్యులు ఉంటారు. ఫిక్స్డ్ అనేం కాదు, అది మారుతా ఉంటుంది అనమాట. క్యాబినెట్ కమిటీలకి ఈ మంత్రులే చైర్మన్ గా ఉంటారన్నమాట. ప్రస్తుతం 8 క్యాబినెట్ కమిటీలు ఉన్నాయి. డైరెక్ట్ గా నేను సైట్ నుంచి కాపీ చేశాను. ప్రస్తుతం 8 ఉన్నాయన్నమాట క్యాబినెట్ కమిటీలు. అవేంటి? రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడి వృద్ధిపై, భద్రతపై, నియామకాలు, పార్లమెంటరీ వ్యవహారాలు, వసతులపై, ఉపాధి నైపుణ్యంపై క్యాబినెట్ కమిటీ అనమాట. ఈ క్యాబినెట్ కమిటీలు ఉన్నాయన్నమాట. ప్రధానమంత్రి 3 క్యాబినెట్ కమిటీలకి అధ్యక్షత వహిస్తాడు. ఏమేంటి చెప్పాను కదా, అనిరా అంటే ఆర్థిక వ్యవహారాలు, నీ అంటే నియామకాలు, రాజకీయ వ్యవహారాలు. అంతర్జాతీయ వాటికి కూడా అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలకు కూడా ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడనమాట. వసతుల కమిటీకి, ఇక్కడైతే వసతుల కమిటీ ఉంది కదా, దానికి హోం మంత్రి అధ్యక్షత వహిస్తాడు. ఈ అన్ని క్యాబినెట్ కమిటీల్లో కల్లా ఇంపార్టెంట్ క్యాబినెట్ కమిటీ రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని సూపర్ క్యాబినెట్ అంటారు అనమాట. సూపర్ క్యాబినెట్ అని దేన్ని అంటారు? బిట్. రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహారాల కమిటీ, పెట్టుబడి మరియు వృద్ధిపై కమిటీ, భద్రతపై కమిటీ. ఏమిటిది? రాజకీయ వ్యవహారాల కమిటీ. క్యాబినెట్ సచివాలయం, క్యాబినెట్ సెక్రటేరియట్. ఈ క్యాబినెట్ పనిచేయడానికి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తారు, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే సచివాలయంలో. క్యాబినెట్ సచివాలయం, సెక్రటేరియట్ అంటే క్యాబినెట్ కుండే స్టాఫ్ ఏజెన్సీ లాంటిది అంతే. ఇది క్యాబినెట్ కీలక పాత్ర పోషిస్తుంది. క్యాబినెట్ అన్ని నిర్ణయాలు తీసుకుంది కాబట్టి పరిపాలన సహాయాన్ని అందించడానికి క్యాబినెట్ సెక్రటేరియట్ క్రియేట్ చేశాడు. ఇది ఒక స్టాఫ్ ఏజెన్సీ, ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేస్తుంది. 1947లో క్యాబినెట్ సెక్రటేరియట్ అనేది ఏర్పాటు చేశారన్నమాట. సో క్యాబినెట్ సెక్రటేరియట్ ఏం చేస్తుంది? క్యాబినెట్ సచివాలయం అనేది ఈ క్యాబినెట్ యొక్క సమావేశాలు నిర్వహిస్తుంది, కావాల్సిన సహాయాన్ని అందిస్తుంది, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని ఇస్తుంది, సమాచారాన్ని వివిధ మంత్రిత్వ శాఖలకు ఇస్తుంది. సచివాలయానికి క్యాబినెట్ సెక్రటరీకి పరిపాలనాధికారంగా ఉంటాడు అనమాట. ఈ సచివాలయానికి క్యాబినెట్ సెక్రటరీ పరిపాలనగా ఉంది. ఈ క్యాబినెట్ సెక్రటరీ అనే పోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్. టాప్ ఐఏఎస్ ఆఫీసర్ క్యాబినెట్ సెక్రటరీ అవుతాడు. టాప్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక వ్యక్తి యూపీఎస్సీని 20 ఏళ్లలో 21 ఏళ్లలో కొడితే ఆ పొజిషన్కి వెళ్తాడనమాట. టాప్ ఐఏఎస్ ఆఫీసర్. సివిల్ సర్వీస్ అధికారంలో అత్యున్నత పదవి క్యాబినెట్ సెక్రటరీ అనమాట. ప్రధానమంత్రికి ముఖ్య సలహాదారుగా ఉంటాడు. కేంద్ర సచివాలయంలో ముఖ్య పాత్ర వహిస్తాడు క్యాబినెట్ సెక్రటరీ అనేవాడు. సో ప్రధానమంత్రి మంత్రి మండలిలో చివరి టాపిక్ ప్రధానమంత్రులు వాళ్ళ వివరాలు. అంటే ఇప్పటి వరకు పనిచేసిన ప్రధానమంత్రులు వాళ్ళ వివరాలు. ఎందుకంటే గ్రూప్ 2లో ఇటువంటి స్టాటిక్ బిట్లు కూడా అడుగుతాడు అనమాట. మనం 75కి 75 మార్కులు తెచ్చుకోవాలి అంటే 75కి 75 మ్యాక్సిమం రావచ్చు, ఏముంది, అన్ని బిట్లు అనేవి టఫ్ గా లేకపోతే రావచ్చు, ఏముంది ఇక్కడ. 75కి 65+ తెచ్చుకుంటే సూపర్ మార్క్స్ అనమాట. 65+ కావాలంటే చెత్త బిట్లు కూడా కొన్ని చదవాల్సి ఉంటుంది, తప్పదు ఇంకా. సో ఒకసారి ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రులు డిస్కస్ చేద్దాం. అంటే వాళ్ళు ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి, అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రి. 1956లో పారిశ్రామిక తీర్మానం, ఫస్ట్ పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి అనమాట. పారిశ్రామిక తీర్మానం అంటే ఇండస్ట్రియల్ పాలసీ అంటారు ఇంగ్లీష్ లో. భారతదేశ విదేశాంగ రూపశిల్పి అంటారు ఇతన్ని. అంటే ఫస్ట్ ఫారెన్ పాలసీని స్టార్ట్ చేసింది ఈయనే అనమాట. ఇది బిట్. భారతదేశ విదేశాంగ రూపశిల్పిగా ఎవరిని పేర్కొంటారు? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి. ఎవరు?
జవహర్లాల్ నెహ్రూ. పంచశీల సిద్ధాంతకర్త. పంచశీల అంటే ఏంది? పంచశీల అంటే ఏంది? మనకు చైనాకి గల ఒప్పందము 1954లో జరిగింది. దీంట్లో 5 పాయింట్లు ఉంటాయి. అందుకని పంచశీల. పంచ్ అంటే 5. సిద్ధాంతకర్త అనమాట ఇతను. భారతరత్న అవార్డు 1955లో వచ్చింది. పదవిలో ఉండగా మరణించాడనమాట జవహర్లాల్ నెహ్రూ. ఈ సమయంలో వెంటనే తాత్కాలిక ప్రధానిగా గుర్జారీలో చేశాడనమాట. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యాడు. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు పెట్టు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. తష్కెంట్ ఒప్పందానికి వెళ్ళాడనమాట పాకిస్తాన్ లో ఆయుబ్ ఖాన్ తో సైన్ చేయడానికి. అక్కడే చచ్చిపోయాడు అనమాట. విదేశీ పర్యటనలో మరణించిన మొదటి ప్రధానమంత్రి ఎవరు? అయితే తష్కెంట్ ఒప్పందం సంతకం చేస్తూ మరణించిన ప్రధానమంత్రి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి అయిపోయినప్పటి గుర్జారీలాల్ నందా మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడ అయ్యాడు. ఎందుకంటే టెంపరీగా అతను అవైలబుల్ లో ఉంటాడు కాబట్టి అతను చేశారన్నమాట, అంతే. పెద్దగా ఆలోచించక్కర్లేదు దాని గురించి. నెక్స్ట్ నా ఫేవరెట్, ద గ్రేట్ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గురించి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇందిరాగాంధీ తొలి మహిళా ప్రధాని, రాజ్యసభ నుంచి ఎన్నికైన మొట్టమొదటి ప్రధాని కూడా, ఆర్థిక మంత్రిత్వ శాఖను రక్షణ మంత్రిత్వ శాఖను నిర్వహించిన తొలి మహిళ. సెకండ్ మహిళ ఎవరు చెప్పండి? సెకండ్ మహిళ వచ్చి నిర్మలా సీతారామన్. ఆర్థిక మంత్రిత్వ శాఖను రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన రెండవ మహిళ నిర్మలా సీతారామన్. మొదటి మహిళ ఇందిరాగాంధీ. మధ్యంతర ఎన్నికలు నిర్వహించిన ప్రధాని. 1969లో 14 బ్యాంకులను జాతీయం చేసింది. డేర్ స్టెప్స్ ఇవి తీసుకునేయండి. గరీబ్ హఠావో నినాదాన్ని ఇచ్చింది. సిమ్లా ఒప్పందం మీద పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. 1975లో జాతీయ అత్యవసర పరిస్థితి, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే కారణం చేత విధించింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 1975లో అంతరంగిక అత్యవసర పరిస్థితిని విధించిన ప్రధానమంత్రి ఎవరు? నెక్స్ట్ భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ అనమాట. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్. ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంటే 1977 వరకు. 1977లో ఫస్ట్ టైం కాంగ్రెస్ ఏతర గవర్నమెంట్ వచ్చిందనమాట. చూడండి, తొలి కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి ఎవరు? మొరార్జీ దేశాయ్ అనమాట. నెక్స్ట్ నిరంతర ప్రణాళికలు అంటే రోలింగ్ ప్లాన్స్ ఇతని కాలంలోనే ప్రవేశపెట్టబడ్డాయి అనమాట. ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు. ప్రాథమిక హక్కుల్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం ఇది. 2 ఉప ప్రధానులను ఏర్పాటు చేశాడు, చరణ్ సింగ్, జగజ్జీవన్ రామ్ అనమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి చరణ్ సింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. చరణ్ సింగ్ పార్లమెంటుని ఎదుర్కోకుండానే రాజీనామా చేసిన ముఖ్యమంత్రి అనమాట. అంటే పార్లమెంట్ ఒక్క మీటింగ్ వరకు పోకుండానే అతని కాలం ముగిసిపోయింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ 1980 నుంచి 84కు వచ్చింది. 84లో అసాసినేట్ చేయబడింది అనమాట. అసాసినేట్ ఎక్కడ చేయబడింది? సిక్ యొక్క గొడవల్లో 1984లో అసాసినేట్ చేయబడింది. ఇందిరాగాంధీని అసాసినేట్ చేసిన వెంటనే రాజీవ్ గాంధీ పవర్ లోకి వచ్చాడు. వంశపారంపర్యం అంటే కాంగ్రెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయినవారు 42 ఇయర్స్ లో ప్రధానమంత్రి అయిపోయాడు రాజీవ్ గాంధీ. సాంకేతిక విప్లవానికి పునాది వేసిన ప్రధానమంత్రి. లిబరలైజేషన్ స్టార్ట్ చేశాడు ఇతని నుంచే. శామ్ పిట్రాడ్తో కలిసి ఐటీ రంగానికి పునాదులు వేశామంట. పార్టీ ఫిరాయింపుల చట్టం ఇందా చెప్పాను కదా, 1985లో యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. యాంటీ డిఫెక్షన్ లా ఎవరి కాలంలో వచ్చింది? రాజీవ్ గాంధీ కాలంలో వచ్చింది. రాజీవ్ గాంధీని యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చాడు చట్టాన్ని. నెక్స్ట్ విపి సింగ్ గురించి పెద్ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం లేవు. విశ్వాస తీర్మానం ద్వారా, అంటే విశ్వాస తీర్మానం పొందకుండా అధికారాన్ని కోల్పోయిన మొట్టమొదటి ప్రధానమంత్రి, ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ చంద్రశేఖర్ ఇతన్ని యంగ్ టర్క్ అంటారన్నమాట. రాజకీయ పాదయాత్రలు ఇప్పుడు అందరూ చేస్తున్న పాదయాత్రను అప్పుడే స్టార్ట్ చేశాడు విపి సింగ్. నెక్స్ట్ పివి నరసింహారావు. ఇది ఇంపార్టెంట్. పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్కి, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందినవాడు.
అత్యధిక మెజార్టీతో గెలిచిన ప్రధానమంత్రి ఇతను. లుకిస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1991లో లుకిస్ట్ పాలసీ వచ్చిందనమాట. అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలతో సంబంధాలు. లుకిస్ట్ పాలసీ అంటే ఎకానమీలో డిస్కస్ చేస్తున్నది. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. మన్మోహన్ సింగ్ తో కలిసి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యుడు కాకుండానే ప్రధానమంత్రి చేపట్టాడు అనమాట. అంటే పార్లమెంటు మెంబర్ కాదు. చెప్పాను కదా, ఒక వ్యక్తి మంత్రి పదవిని చేపట్టాలి అంటే అతను పార్లమెంటు మెంబర్ కావాల్సిన అవసరం లేదు. అతను పదవి చేపట్టిన రోజు నుంచి 6 నెలల లోపల ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నిక కావాలి, అయితే ఏదో పార్లమెంటు సభ్యుడిగా కావాలి అనమాట. సో తర్వాత కాలంలో నంద్యాల నుంచి పార్లమెంటు నియోజకవర్గంలో నంద్యాల నుంచి ఎన్నికాడు అనమాట. నెక్స్ట్ వాజ్పేయి 13 రోజులే అతి తక్కువ కాలం అనమాట. అతి తక్కువ కాలం అతి తక్కువ ఒక పర్యాయంలో తక్కువ కాలం ప్రధానంగా చేసిన వ్యక్తి 13 రోజులు చేశారనమాట. 1988లో ప్రోక్రాన్ జరిపించింది వాజ్పేయి, అందరికీ తెలుసు. కార్గిల్ యుద్ధాన్ని ఎదుర్కొంది వాజ్పేయి, అందరికీ తెలుసు. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి ప్రధాని, సెకండ్ ప్రధాని నరేంద్ర మోడీ. నెక్స్ట్ దేవగౌడ కర్ణాటక చెందినవాడు అనమాట. పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. ఐకే గుజరాల్ గుజరాల్ డాక్ట్రిన్ అనే పేరుతో విదేశాంగ విధానాన్ని రూపొందించాడు. నెక్స్ట్ మన్మోహన్ సింగ్ వచ్చేసి యూపీఏ గవర్నమెంట్ లో పివి నరసింహారావు కాలంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. చెప్పాను కదా, ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టింది ఇద్దరు. ఎవరెవరు? పివి నరసింహారావు ప్లస్ మన్మోహన్ సింగ్ అనమాట. ఇతను 2 సార్లు చేశాడు. అమెరికా తాను ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం గా చేశాడు. నీతి ఆయోగ్, జిఎస్టీ అవన్నీ నరేంద్ర మోడీ కాలంలో వచ్చాయి. అంతే. ఈ ఐకే గుజరాల్ తర్వాత 1998 తర్వాత మళ్ళీ ఎవరు చేస్తారంటే మళ్ళీ వాజ్పేయి చేస్తాడనమాట. వాజ్పేయి చేసింది మనం యాడ్ చేయలేదు ఇక్కడ. సో తర్వాత యాడ్ చేస్తాను నేను, బై మిస్టేక్ యాడ్ చేయలేదు అనుకుంటాను నేను, అంతే. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. జస్ట్ గ్లాన్స్ ఇవ్వండి. 1 బిట్ వచ్చినా వచ్చినట్టే, 1 బిట్ కూడా మిస్ కాకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి మొత్తం చదవాలన్నమాట. థ్యాంక్స్ లాట్, కీప్ వాచింగ్. దీంతో ప్రధానమంత్రి గురించి, మంత్రిమండలి గురించి టాపిక్స్ ఆల్మోస్ట్ మొత్తం అయిపోయాయి. ఇంతకంటే డీప్ గా డిస్కషన్ అవసరం లేదు. ఇది పర్ఫెక్ట్ గా చదువుకుని నోట్స్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ లాట్.